హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెరీర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ని వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 యొక్క డ్యూటీస్ ఏ రకంగా ఉంటాయంటే, ఈ ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 అనే వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్గా డ్యూటీస్ని నిర్వర్తిస్తుంటారు. బ్యాంకులో అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగేలాగా, అన్ని వ్యవహారాలు కూడా పర్ఫెక్ట్గా, ఎఫెక్టివ్గా, అలాగే ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా ఉండేటట్టుగా ఈ యొక్క ఆఫీసర్ స్కేల్ 1 అనే వాళ్ళు తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రధానంగా ఏంటంటే, ఈ రూరల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఉండే ఫార్మర్స్కి లోన్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటాయి. ఈ లోన్స్ని ఇష్యూ చేసే ప్రక్రియలో వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు. వాళ్ళు కట్టగలరా కట్టలేదా అన్న పరిస్థితిని అంచనా వేసి వాళ్ళకు లోన్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు టైంకి కనుక కట్టలేకపోయినట్టయితే రికవరీకి వెళ్ళి ఆ లోన్స్ అనేవి మళ్ళీ వాళ్ళు తిరిగి కట్టేలాగా చర్యలు తీసుకోవడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన విధుల కింద చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంకుకి సంబంధించి ఏవైతే వ్యవహారాలు జరుగుతాయో ఎప్పటికప్పుడు ఆ వ్యవహారాలన్నింటినీ కూడా సమీక్షిస్తూ ఉంటారు. ప్రాపర్గా ఆడిట్ అనేది చేస్తూ ఉంటారు. ఆ బ్యాలెన్స్ని ఎప్పటికప్పుడు వీళ్ళు టాలీ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ బకాయిలు ఏమైనా పెరిగిపోయినట్టయితే, లోన్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా కట్టకపోయినట్టయితే వాళ్ళకి ఫోన్లు చేసి రిమైండ్ చేసి ఆ లోన్లు అనేవి వాళ్ళ ద్వారా కట్టిస్తూ బ్యాంక్ బిజినెస్ కూడా ఎప్పుడు లాస్లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే బ్యాంకులకి వచ్చే ప్రజలతో కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. బ్యాంకులో ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి, ఏ లోన్ తీసుకుంటే ఎలా కట్టాలి, ఎంత వాయిదా కట్టాలి అనే అంశాలపైన ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళని అప్రోచ్ అయినట్టయితే, అసిస్టెంట్ మేనేజర్స్ని అప్రోచ్ అయినట్టయితే వీళ్ళు అన్ని రకాలుగా కూడా అసిస్ట్ చేస్తారు. సహాయ సహకారాలు అనేవి పబ్లిక్కి అందిస్తూ ఉంటారు. అలాగే ఏవైతే భారత ప్రభుత్వ స్కీమ్స్ అనేవి వస్తాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాంకుల ద్వారా ఇష్యూ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి లోన్ల రూపంలో కానీ సబ్సిడీల రూపంలో కానీ ఇస్తూ ఉంటారు. సో అటువంటి వాటి గురించి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు ప్రజలకి. అలాగే అర్హులైన వాళ్ళకి వాటిని మంజూరు చేసే కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తారు. ఈ రకంగా బ్యాంకులో ఉండేటువంటి అన్ని ప్రక్రియల్లో కూడా ఈ అసిస్టెంట్ మేనేజర్స్ అనేవాళ్ళు చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తారు. మేనేజర్ తర్వాత లెవెల్లో వీళ్ళు డ్యూటీస్ని నిర్వర్తిస్తారు కాబట్టి వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగానే ఉంటుంది వీళ్ళ మీద. అన్ని రకాల వర్క్స్ని కూడా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు బ్యాంకులో. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 29,000 నుంచి 33,000 వరకు కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రొబిషనరీ పీరియడ్ పూర్తి కాగానే ఎలివెన్సులు, అన్ని రకాల వస్తువుల నుంచి వచ్చే అమౌంట్స్ అన్నీ కలుపుకొని సుమారు 29,000 నుంచి 33,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 నుంచి మరింత హోదాకి, మరింత లెవెల్కి వెళ్ళే కొలది కూడా శాలరీ అనేది బాగా పెరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్ పిలుస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా పూర్తయిన తర్వాత ఎవరికైతే 10th క్లాస్లో ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో ఆ స్టేట్ లాంగ్వేజ్ మీ 10th క్లాస్ సబ్జెక్ట్స్లో ఉన్నట్టుగా అయితే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉన్నట్టుగా పరిగణించి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది లేనట్టయితే, మీ 10th క్లాస్ సబ్జెక్ట్స్లో ఆ లోకల్ లాంగ్వేజ్ లేనట్టయితే మీకు 6 నెలల సమయం అనేది ఇస్తారు. 6 నెలల సమయం తర్వాత ఏ బ్యాంక్కి అయితే మీరు సెలెక్ట్ అయ్యారో ఆ బ్యాంక్ అనేది మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్లో మీరు పరిపూర్ణంగా క్వాలిఫై అయినట్టయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1గా జాయిన్ అయ్యే వాళ్ళు స్కేల్ 2, స్కేల్ 3 మేనేజర్ హోదాకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న వయసులో ఈ ఉద్యోగం సంపాదించినట్టయితే రీజనల్, డివిజనల్ లెవెల్లో కూడా చాలా హై ప్రొఫైల్ జాబ్స్ని చేపట్టే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా అలాగే సీనియారిటీ ద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎలవెన్సెస్ అండ్ ఫెసిలిటీస్ విషయానికి వచ్చినట్టయితే డిఆర్ఎస్ ఎలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే వెహికల్ లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తారు. 4-వీలర్ వెహికల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ వస్తాయో ఈ ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్స్ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 యొక్క జాబ్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. చివరి డేట్స్ వరకు కూడా వెయిట్ చేయకండి, సర్వర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ని అలాగే సిలబస్ని డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను. అలాగే ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ సిలబస్ని కూడా డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.